టీవీ న్యూస్ కి స్వాగతం. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ సలహా మండలి ఏర్పాటు చేసిందని మంత్రి శంకర్ నారాయణ తెలిపారు. అనంతపురం నగరంలోని రెవెన్యూ భవన్లో రైతుల సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు సిద్ధారెడ్డి, తోపిదుర్తి ప్రకాష్ రెడ్డితో పాటు అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ రైతులు సాగు చేస్తున్న పంటలపై అవగాహన కల్పించేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పండించిన పంటలను మంచి గిట్టుబాటు ధర కల్పించడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని మంత్రి అన్నారు. రైతులు ఏ కాలంలో ఏ పంటలు పండిస్తే గిట్టుబాటు ధర లభిస్తుందో అన్న అంశాలపై వారికి సలహాలు ఇవ్వడమే సలహా మండలి ముఖ్య ఉద్దేశమని మంత్రి తెలిపారు. రామచంద్రారెడ్డి గారి చేతుల మీదుగా, కలెక్టర్ గారి చేతుల మీదుగా జరపాల్సిందిగా అదేవిధంగా మినిస్టర్ గారు రామచంద్రారెడ్డి గారిని సన్మానిస్తున్నారు. ఈరోజు జగనన్న నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా ఉంటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం యొక్క బాగోగుల కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని కష్టాల నుంచి బయటికి పడవేయడానికి, వారు సాగు చేస్తున్నటువంటి పంట ఏదైతే ఉందో దాన్ని లాభాల వైపు మళ్లించడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఒక వ్యవసాయ సలహా మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు అన్నింటినీ అనుసంధానం చేసుకొని మరి ఆయా జిల్లాల్లో, ఆ మండలాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు, మరి అలాగే భూమి యొక్క సారవంతానికి సంబంధించిన పరీక్షలు, మరి అలాగే పంటల యొక్క సాగు విస్తీర్ణం, దానికి సంబంధించి ప్రత్యామ్నాయ పంటలు కూడా, మరి వర్షాభావ పరిస్థితులు వస్తే ప్రత్యామ్నాయ పంటలు ఎలా సాగు చేయాలి, మరి రైతులకు సీజన్ మొదలవగానే మరి వాళ్ళకి అందాల్సినటువంటి విత్తనాలు, నాణ్యమైన విత్తనాలు సరఫరా చేసే కార్యక్రమం, మరి నాణ్యమైనటువంటి నకిలీ లేనటువంటి మరి పనికిరానివంటి విత్తనాలు సరఫరా కాకుండా నాణ్యమైన విత్తనాలు సరఫరా చేసే కార్యక్రమం, అలాగే రైతాంగం మోసపోకుండా మరి ఏ పంట వేస్తే ఏ ఎరువు వాడాలా, మరి రసాయనిక ఎరువులతో పాటు మరి మిగిలిన ఎరువులు ఎవరైతే ప్రకృతి సిద్ధంగా తయారు చేయబడతాయో, మరి జీవామృతం ఎలాంటి ఎరువులన్నీ కూడా తయారు చేసుకోవడానికి సూచనలు, సలహాలు ఇవ్వడానికి, మరి తాము పండించిన పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని మంచి ధరలకు అమ్ముకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ మంచి ధరలకు అమ్ముకోవడానికి సూచనలు, సలహాలు ఇవ్వడానికి ఈరోజు వ్యవసాయ సలహా మండలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి హైకోర్టులో ఊరట లభించింది. బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడు 70 రోజులుగా రిమాండ్లో ఉన్నాడు. 2 లక్షల పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని స్పష్టం చేసింది. ప్రస్తుతం అచ్చెన్నాయుడికి కరోనా పాజిటివ్ రావడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేస్తున్న జూమ్ రాద్ధాంతంపై రాష్ట్ర ప్రజలంతా చీకొడుతున్నారని మంత్రి శంకర్ నారాయణ అన్నారు. ధర్మవరం పట్టణంలో నూతనంగా నిర్మించనున్న వాణిజ్య కాంప్లెక్స్ భవనాలకు నేడు మంత్రి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గోరెంట్ల మాధవ్, ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డితో పాటు పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భూమి పూజ అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ పాలన చూసి చంద్రబాబు నాయుడుకి వెన్నులో వణుకు పుట్టిందని, టీడీపీ సానుభూతి పరులు కూడా పార్టీని వీడుతారనే భయం చంద్రబాబు మాటల్లో కనపడుతోందన్నారు. తమ ప్రభుత్వం కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే చంద్రబాబు నాయుడు ఓర్వలేక లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని శంకర్ నారాయణ మండిపడ్డాడు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు నోరు అదుపులో పెట్టుకోవాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి రాద్ధాంతం, జూమ్ రాద్ధాంతం, ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపు 30 లక్షలకు పైగా ఇంటి స్థలాలు, ఇంటి పట్టాలు పంపిణీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటుంటే దాన్ని కోర్టులకు వెళ్ళి
ఆపుతున్నారు. మీరు మీ కార్యకర్తలను అడగండి, మీ కార్యకర్తలు ఎంతమంది లబ్ధి పొందారో మీ కార్యకర్తలను అడగండి. చంద్రబాబు నాయుడికి వెన్నులో వణుకు పుట్టింది. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి గతంలో 2014 ముందు ఓట్లేశారో వాళ్ళ ఓట్లన్నీ గల్లంత అయిపోయాయి. వాళ్ళు ఈ చంద్రబాబు నాయుడు యొక్క నైజం నిజస్వరూపం పూర్తి స్థాయిలో తెలుసుకున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు మరి దేశ చరిత్రలో కాదు రాష్ట్ర చరిత్రలో కూడా ఇంత మునుపు ఎవరు కూడా చేయలేరు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పేర్కొన్నారు. పథకాలు అందజేయడంలో సచివాలయ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన తెలిపారు. ఏ రాష్ట్రంలో కూడా లేని సచివాలయ వ్యవస్థను మన రాష్ట్రంలో ప్రవేశపెట్టి సీఎం జగన్ ప్రజలకు మరింత చేరువయ్యారని సిద్ధారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తనకల్లు మండల పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి సిద్ధారెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ గదుల నిర్మాణానికి 62 లక్షలు ఖర్చు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. సిద్ధారెడ్డి మాట్లాడుతూ నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు కూడా కార్పొరేట్ స్థాయిలో రూపుదిద్దుకుంటున్నాయని అన్నారు. పేద పిల్లలకు నాణ్యతమైన విద్యను అందించడానికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు వైసీపీ నాయకులు జక్కల ఆదిశేషు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. మార్పుల్ని ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. 75 సంవత్సరాల చరిత్రలో ఆఖరికి పంచాయతీ సర్పంచ్ కూర్చోవడానికి కూడా గతంలో కనీసం ఒక బిల్డింగ్ కూడా లేని పరిస్థితి చూసాం మనం పంచాయతీల్లో. మరి ఈరోజు గ్రామ పంచాయతీ స్థాయిలో దాదాపుగా ఆర్డీఓ ఆఫీస్తో సమానంగా ఈరోజు కార్యాలయాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో రూపుదిద్దుకుంటూ ఉన్నాయి. మరి అదేవిధంగా ప్రజలకు కూడా సౌకర్యాలు ఈరోజు కార్డు కావాలన్నా లేదు పెన్షన్ కావాలన్నా ఇళ్ల పట్టాలు కావాలన్నా కూడా కేవలం 10 రోజుల నుంచి 90 రోజుల్లోనే అన్నీ కూడా ఇచ్చే ఏర్పాట్లు ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా అందే విధంగా ఈరోజు గ్రామ సచివాలయ వ్యవస్థను ముందుకు తీసుకురావడం జరుగుతుంది. పేదవాడికి నాణ్యమైన విద్యను అందించడానికి మరి మన పిల్లలకి ఇచ్చే గొప్ప ఆస్తిగా విద్యనే భావించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు. దేశంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుంటే విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడలే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని పిసిసి అధ్యక్షుడు శైలజానాథ్ మండిపడ్డారు. విద్యార్థుల విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ అనంతపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆందోళనలో పాల్గొన్న శైలజానాథ్ మాట్లాడుతూ ఒకవైపు కరోనా విలయతాండవం చేస్తుంటే మరోవైపు కేంద్రం జేఈఈ నీట్ పరీక్షలు నిర్వహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ సమయంలో పరీక్షలు నిర్వహించడం అంటే విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడడమేనని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పరీక్షల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి పరీక్షలను రద్దు చేయాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. రోజు రోజుకి ప్రభుత్వాల నిర్లక్ష్యంతో పెరుగుతున్న కరోనా కేసులు ప్రపంచంలో కూడా విద్యార్థులను స్కూల్లో పంపే కారణం వచ్చినప్పుడు పెరిగిన కేసులను చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవద్దని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమానికి పిలిపించింది. మొద్దు నిద్రపోతున్నా లేకపోతే పట్టుదలతో ఆఖరికి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ప్రజల పిల్లల జీవితాలతో పట్టుదల ఏంటో అర్థం కాని పరిస్థితి మోడీ గారు. కనుక తక్షణం మీరు రద్దు చేయమని కోరుతా ఉన్నాం. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పిల్లల భవిష్యత్ దృష్ట్యా భావి భారత పౌరుల భవిష్యత్ దృష్ట్యా తక్షణం జేఈఈ నీట్ పరీక్షల్ని రద్దు చేయాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వం పిల్లల పట్ల కక్ష పొందమంది మంచిది కాదు. మీరేదో మీ పట్టుదలకు పిల్లల భవిష్యత్తు ఆడుకోవద్దని సోనియా గాంధీ గారి నాయకత్వాన రాహుల్ గాంధీ గారి నాయకత్వాన దేశవ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ శ్రేణులు ఈ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాయి. జర్నలిస్ట్ సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తున్నామని జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి పేర్కొన్నారు. అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్లో అనంతపురం జిల్లా జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ
కరోనా వల్ల జర్నలిస్టులు చాలా ఇబ్బందులు పడుతున్నారని వెంటనే ప్రభుత్వం దృష్టి పెట్టి సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశం అనంతరం ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీకి అనుబంధంగా అనంతపురం నగర కమిటీ, చిన్న పత్రికల కమిటీ, మీడియా ఎంప్లాయీస్ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అనంతపురం నగర జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ నూతన కమిటీ అధ్యక్షుడిగా శ్రావణ్ కుమార్ ను, ఉపాధ్యక్షుడిగా హనుమంత్ రెడ్డిని ఎన్నుకున్నారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ అనంతపురం జిల్లా శాఖ సమావేశం ఈరోజు అనంతపురం నగరంలో ప్రెస్ క్లబ్ నందు నిర్వహించడం జరిగింది. జిల్లా శాఖ అనుబంధంగా ఈరోజు 3 కమిటీలని అనంతపురం నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి నగర కమిటీ, రెండోది చిన్న పత్రికల కమిటీ, ఒకటి మీడియా ఎంప్లాయీస్కి సంబంధించి ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీకి అనుబంధంగా 3 కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ డిమాండ్ చేస్తూ ఉంది, వెంటనే ఎవరైతే కోవిడ్ చనిపోయినారో వాళ్ళందరికీ కూడా 50 లక్షలు బీమా వెంటనే ఇవ్వాలి. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, నిర్లక్ష్య వైఖరి వీడాలి. కోవిడ్ ఇవాళ ఎంత ఇబ్బందుల్లో ఉన్నటువంటి కోవిడ్ ఉన్నప్పటికీ జర్నలిస్టు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళని గుర్తించి 50 లక్షల బీమా సౌకర్యాన్ని PMY ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఏర్పాటు చేయాలని చెప్పి సొసైటీ డిమాండ్ చేస్తూ ఉంది. సొసైటీ లక్ష్యం ఒకటే, యూనియన్లకు అతీతంగా అన్ని యూనియన్లని కలుపుకొని జర్నలిస్టులని ఐకమత్యంగా మన సమస్యల సాధన కోసం ముందుకు పోవడానికి ఏర్పడినటువంటి సంస్థ ఇది. దానికి యూనియన్లు పక్కన పెట్టి సొసైటీ ద్వారా పోరాటానికి ముందుకు రావాల్సిందిగా అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. పేద జర్నలిస్టులు అందరికీ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిందిగా దాన్ని జీవో రూపంలో తేవాలన్నటువంటి దాని మీదే సొసైటీ పోరాడుతుంది. దానికోసం దశల వారీగా ఉద్యమం చేస్తాం. ఆ సమస్యలు పోరాడేంత వరకు, సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, అదేవిధంగా కొడిమి జర్నలిస్ట్ కాలనీ అనంతపురం జిల్లాలో ఆదర్శంగా రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటి జర్నలిస్ట్ కాలనీ తయారవుతోంది. 90% పూర్తి అయింది. ఇంకొక 10% పనులు పూర్తి అవుతాం. తొందరలోనే ఆ కాలనీ కూడా ప్రారంభం చేసుకుంటాం. అదేవిధంగా జగనన్న జర్నలిస్టులకి మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నారు సీఎం గారు. వారి పేరు మీద వైఎస్ జగనన్న జర్నలిస్టుల వనమహోత్సవం పేరుతో 5,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొడిమి జర్నలిస్ట్ కాలనీలో ప్రారంభిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురంలో ప్రారంభమయ్యే వైఎస్ జగనన్న జర్నలిస్టు వనమహోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో విడతల వారీగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ఈ కొడిమి జర్నలిస్ట్ కాలనీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే ప్రారంభించాలని ప్రయత్నం చేస్తున్నాం. దానికి సంబంధించి రాప్తాడు ఎమ్మెల్యే ఇప్పటికే ప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గారు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. కొడిమి జర్నలిస్ట్ కాలనీ తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరు మీద ఆ కార్యక్రమాన్ని కొనసాగుతుందని చెప్పి ప్రారంభం చేస్తారని విశ్వాసంతో ఉన్నాం. అక్రిడేషన్లు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి వాళ్ళు కొత్తవి ఇచ్చేంత వరకు పోరాటం చేస్తాం. అక్రిడేషన్లు అందరికీ ఇవ్వాలి. అక్రిడేషన్లు ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో అందరికీ ఇవ్వాలి, జర్నలిస్టులు అందరికీ. దానికి ఏదో నిబంధనలు పెట్టి తగ్గించాలని చూసే ప్రయత్నం ఏదైనా జరిగితే మాత్రం దాన్ని ఖచ్చితంగా జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ వ్యతిరేకిస్తుంది, దానికోసం పోరాడుతుంది. ప్రభుత్వం, నేను ముఖ్యమంత్రి గారి మీద విశ్వాసంతో ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు జర్నలిస్టుకి మంచి చేస్తారని, జర్నలిస్టులకి తప్పకుండా ఆదుకుంటారనేటువంటి ఆలోచనతో మేమున్నాం. ప్రభుత్వం మంచి చేసే కార్యక్రమాలకి జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ ఎప్పుడూ అండగా ఉంటుంది. కరోనా సమయంలో మహిళల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం శ్రద్ధ చూపాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ అనంతపురం నగరంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నిరసనలో భాగంగా తొలుత టవర్ క్లాక్ నుంచి BSNL కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో భాగంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో తగిన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం నాయకుల అరెస్టులతో కాలం వెళ్లదీస్తోందని 5వ జిల్లా కార్యదర్శి సావిత్రి మండిపడ్డారు. దేశంలో ప్రజాస్వామిక విలువలు కాపాడాలని వారు డిమాండ్ చేశారు. వరవరరావు గారు దాదాపు 80 సంవత్సరాల పైన ఉన్నా కానీ ఆయన ప్రజల కోసం పోరాడుతున్నా కానీ ఆయన ఇప్పటికీ కూడా విడుదల చేయకుండా జైల్లో పెట్టడం అనేది సమంజసం కాదనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఈరోజు కక్ష సాధింపుతోటిగా ఈరోజు అరెస్టులు చేయడము ఇదంతా చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గ మహిళా సంఘాలుగా మేము ఖండిస్తున్నాం ముక్తఖండంతో.
ఈరోజు మహిళలపైన కూడా ఈరోజు ఉత్తరప్రదేశ్లో కానీ దేశవ్యాప్తంగా కూడా మహిళలపైన దాడులు కానీ అత్యాచారాలు కానీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిన్న తెలంగాణలో ఒక ఆమె పైన దాదాపు 150 సార్లు అత్యాచారం చేసినారనేది కూడా ఫేస్బుక్లో అందరూ యూట్యూబ్లో పెట్టారు. ఇది ఎంతవరకు సమంజసమో, ఎంత దుర్మార్గమైంది. ఈరోజు ప్రభుత్వాలు చట్టాలు తీసుకొని వస్తున్నాయి. నిర్భయ చట్టం తీసుకొచ్చింది, అలాగే దిశ చట్టాన్ని తీసుకొని వచ్చినామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. దిశ చట్టం ఏమైనట్టు? చట్టం పార్లమెంట్లో కానీ చట్టసభలో అమలు చేస్తామని చెప్పి అమలు చేసినంత మాత్రాన కాదు. చట్టాలు ఎంత పగడ్బందీగా అమలు చేస్తున్నారో వాటిను భవిష్యత్తులో కూడా వాటిను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. అలాగే ఈ ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ను కూడా అమలు చేయకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున మహిళా సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి సరైన గుణపాఠాలు చెప్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం సూకుమామిడి బ్రిడ్జ్ వద్ద 125 కేజీల గంజాయిని మోతగూడెం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 4 లక్షలు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఈ గంజాయిని సీలేరు నుండి హైదరాబాద్కు తరలిస్తున్నట్టు సమాచారం. గంజాయి తరలిస్తున్న 2 వ్యక్తులను అరెస్ట్ చేయడంతో పాటు ఒక ఇనోవా కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 5వ రోజు వేడుకల్లో భాగంగా వరసిద్ధి వినాయకుడు చిలక వాహనంపై దర్శనమిచ్చారు. కాణిపాకం గ్రామానికి చెందిన ఆర్య వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు. వినాయక స్వామికి పరిమళ భరితమైన పుష్పాలను సమర్పించి స్వామివారిని చక్కగా అలంకరించి నెమలి వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం ఆస్థాన పూజను వేద పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవోతో పాటు ఏఈ, ఆలయ ఉభయదారులు, ఆలయ ప్రధాన అర్చకులు పాల్గొన్నారు. ఇంతటితో వైఎస్ఆర్ టీవీ వార్తలు సమాప్తం.